గొంతు వింటే ఓ కిక్కు వస్తుంది. ఆ హస్కీ వాయిస్ మధురంగా కూడా పాడగలదు. జానపదంతో మొదలై ఐటెం సాంగ్స్ దాకా ఏ పాటైనా సరే హిట్ కావాల్సిందే. చివరకు ఈషా ఫౌండేషన్లో శివరాత్రి జరగాలన్నా ఈ గొంతు పలకాల్సిందే. అంత ఫేమస్ అవ్వడం వల్లే అనుకుంటా సెలబ్రిటీగా మారి సంపాదన కూడా పెరిగి చివరకు ఈరోజు బర్త్డే పార్టీ, రేవ్ పార్టీ నడిపించే రేంజ్కు వెళ్ళిపోయినట్లుంది మన మంగ్లీ. మంగ్లీ ఫ్యాన్స్ కోట్లలోనే ఉంటారు. ఆమె పాట యూట్యూబ్లో రిలీజ్ అయితే మిలియన్లు హిట్ చేయాల్సిందే. అలాంటి మంగ్లీ ఆ స్థాయికి వెళ్ళినందుకే అనుకుంటా ఫ్రెండ్స్తో బర్త్డే పార్టీ సెలబ్రేషన్ చేసుకుంటూ గంజాయి సేవించారనే ఆరోపణలతో ఈరోజు హాట్ టాపిక్గా మారిపోయింది. మరి కేవలం సెలబ్రిటీ అయి సంపాదన పెరిగినందుకేనా? అయినా రేవ్ పార్టీ నడిపించేంత సంపాదించిందా మంగ్లీ? ఇదే ఇప్పుడు చర్చ నడుస్తోంది. అయితే మంగ్లీ ఎన్నికలప్పుడు కూడా గట్టిగానే సంపాదిస్తోందనేది కొందరు చెబుతున్న మాట. గతంలో వైసీపీకి అనుకూలంగా ప్రచారం కూడా చేసింది. తర్వాత అది చర్చ కూడా అయింది. అటువంటిదేమీ లేదని బుకాయిస్తే జనాలు వీడియోను బయటకు తీసి చూపించారు. దాంతో సైలెంట్ అయిపోయింది. తెలంగాణలో సైతం ఒక పార్టీ కోసం పనిచేసిందనే ప్రచారం ఉంది. ఇలా ఎన్నికలు, రాజకీయ నాయకుల కోసం ప్రచారం చేసినందుకు ఎక్కువగానే సంపాదించింది అని వినబడుతోంది. ఆమె అవడానికి ఆంధ్ర అమ్మాయి అయినా తెలంగాణ యాసతో ఫేమస్ అయింది. అందుకే 2 రాష్ట్రాల్లోనూ ఫుల్ ఫాలోయింగ్. పైగా సినిమా అవకాశాలు పెరగడం, స్పెషల్ సాంగ్ అంటే మంగ్లీతోనే పాడించడం కామన్ అయిపోయింది. అలా కూడా డిమాండ్ పెరిగింది. ఇంత ఫేమస్ అయ్యి ఇప్పుడు బర్త్డే పార్టీలో ఇలా దొరికిపోవడం మాత్రం ఆమె ఫ్యాన్స్కు ఎంబరాసింగ్గానే ఉంది. చేవెళ్లలోని ఓ రిసార్ట్లో పార్టీ పెట్టుకుని అక్కడ గంజాయి సరఫరా చేసినట్లు తేల్చారు పోలీసులు. డ్రగ్స్ కూడా ఉన్నాయంటున్నారు, కానీ ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఇక విదేశీ మద్యం కూడా భారీగానే దొరికిందట. అయితే ఈ ఇన్సిడెంట్ మంగ్లీ కెరియర్పై ఎఫెక్ట్ చూపిస్తుందనడంలో సందేహం లేదు. ఎందుకంటే భక్తి గీతాలు కూడా మంగ్లీవి ఈ మధ్య ఫేమస్ అయ్యాయి. శివుడిపై ఈషా ఫౌండేషన్లో పాడిన వాటితో పాటు మిగతావి కూడా పాపులర్ అయ్యాయి. అలా మంగ్లీ కెరియర్పై ఎఫెక్ట్ పడుతుంది. ఇక ఇతర పాటలు అంటే ఐటెం సాంగ్స్ లాంటివి ఎలాగో ఈ సిచ్యుయేషన్కి మ్యాచ్ అవుతాయి కాబట్టి సినీ కెరియర్ పెద్దగా ఫరక్ పడకపోవచ్చు. ఏమైనా సెలబ్రిటీలు లైఫ్ స్టైల్ విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే, వారి సర్కిల్ ఎవరన్న దానిపైన కేర్ తీసుకోకపోతే ఇలాగే ఇరుక్కుపోతారు, దెబ్బతింటారు. బీ కేర్ఫుల్ మంగ్లీ.